భూమి మీద పుట్టిన వారికి మరణం తప్పదు. ఎవరైనా సరే ఏదో ఒక సమయంలో భూమిని విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఒకసారి ప్రాణం పోయాక మళ్ళీ వచ్చే అవకాశం లేదు. కానీ భారతదేశంలో చనిపోయిన వారిని తిరిగి బతికించగలిగే దేవాలయం ఉందన్నది వాస్తవం. ప్రపంచంలో టెక్నాలజీ ఎంత పెరిగినా మనిషి బుర్రకు అర్థం కాని ఎన్నో విషయాలు ఈ విషయంలో ఉన్నాయి. అందులో చావు పుట్టుకలు కూడా ఉన్నాయి. అందులోనూ ప్రాణం పోకడ గురించి ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. మనిషి ఆఖరి గడియలు ఎప్పుడు వస్తాయో ఎవరూ ఊహించలేరు. కానీ ఈ దేవాలయంలో చనిపోయిన వారు కొద్దిసేపు తిరిగి ప్రాణాలతో బతుకుతారు. డెహ్రాడూన్లోని లఖ్మండల్ దేవాలయంలో ఒక పురాతన దేవాలయం. ఇందు పరమశివుడు నిత్యం నివసించే ప్రాంతంగా స్థానికులు నమ్ముతారు. అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో ఈ లఖ్ మండల్ దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయాన్ని సందర్శనం వల్ల దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుందని విశ్వాసం. పాండవులు కాలుపెట్టిన పవిత్ర స్థలాల్లో లఖ్ మండల్ మందిరం కూడా ఒకటి. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో ఈ గుడిలో కొద్ది రోజుల పాటు గడిపారని చెప్తారు. భారతదేశ పురావస్తు శాఖ ఆధీనంలో జరిపిన తవ్వకాల్లో అనేక కళాఖండాలు బయటపడ్డాయి. అందులో అతి ముఖ్యమైన ఆకర్షణ అంటే గ్రానైట్తో ఏర్పాటు చేశారు. ఈ దేవాలయం చుట్టుపక్కల ఉన్న పచ్చదనం పరుచుకుని ఉంటుంది. ఒక్కసారి ఈ లింగాన్ని చూస్తే ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. ఈ ఆలయం గురించి స్థానికులు కొన్ని విషయాలు చెబుతుంటారు. దుర్యోధనుడు పాండవులను లక్క గుహలో నిర్బంధించి చంపాలని నిర్ణయిస్తాడట. ఈ గుహే ప్రస్తుత దేవాలయమని భక్తులు నమ్ముతారు. దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద మానవ దానవ అనే రెండు ఎత్తైన విగ్రహాలు మనలను ఆకట్టుకుంటాయి. అయితే స్థానికులు మాత్రం ఈ రెండు విగ్రహాల్లో ఒకటి భీమసేనుడిదని, మరో విగ్రహం అర్జునుడిదని నమ్ముతారు. మానవ దానవ ప్రతిమలను విష్ణువు నివసించే వైకుంఠం ద్వారపాలకులైన జయ విజయులతో పోల్చేవారు. ఎవరైనా చివరి ఘడియల్లో ఉన్నప్పుడు లేదా చనిపోయిన వెంటనే ఈ రెండు విగ్రహాల ముందుకు తీసుకువచ్చి ఆ పరమశివుడు కొలువై ఉన్నట్లు భావించే ఇక్కడ శివలింగాన్ని అభిషేకించిన నీటిని చివరి ఘడియల్లో ఉన్నవారికి లేదా చనిపోయిన వ్యక్తి నోట్లో పోస్తే తిరిగి కొద్దిసేపు బతుకుతాడని స్థానికులు బలంగా నమ్ముతారు.